దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని జగన్ పరామర్శించడం, వారికి విగ్రహం ఆవిష్కరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా జగన్ బల ప్రదర్శన చేశారని, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మానేసి రాజకీయ డ్రామాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ బీజేపీకి సన్నిహితుడు కావడంతో అన్ని అనుమతులు పొందుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని, స్టీల్ ప్లాంట్, పోలవరం, ప్రత్యేక హోదా వంటి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే హౌస్ అరెస్టులు, ఆంక్షలు విధిస్తారని నిలదీశారు. కానీ జగన్ పర్యటనలకు ఎలాంటి ఆంక్షలు లేవని, ఇది రాజకీయ కుట్రలో భాగమని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ర్యాలీలో వేలాది మంది గుమిగుట్టం, రెచ్చగొట్టే పోస్టర్లు ప్రదర్శించడం దారుణమని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోవడం బాధాకరమని తెలిపారు. 100 మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారని, పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ నాయకుడిగా ప్రజల సమస్య కోసం పోరాటం చేయాలని, సూపర్ సిక్స్, పోలవరం, రాజధాని అభివృద్ధి వంటి వాగ్దానాల గురించి ఖచ్చితంగా ప్రశ్నించాలని సూచించారు. బల ప్రదర్శనలతో ప్రజల ప్రాణాలు పణంగా పెట్టే హక్కు ఎవరికీ లేదని, ఈ ఘటనలో బాధ్యులను శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.